హలో నమస్కారం అండి. తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఛానల్కి స్వాగతం. మీరందరూ కూడా మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తాయి. మీరందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగైతే ఈ వీడియోలో మనం యూపీఎస్సి 28 పోస్టులకు నోటిఫికేషన్ అనేది వెలువడింది. వీటన్నిటి గురించి కూడా మనం ఇప్పుడు డీటెయిల్డ్గా చెప్పుకుందాం. ఓకే, ఈ పోస్టుల్లో కనుక మనం చూసుకున్నట్లయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 28 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన అనేది విడుదల చేసింది. అయితే పోస్టుల యొక్క పేర్లు ఖాళీలు ఏ విధంగా ఉన్నాయంటే సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఎలక్ట్రికల్ 2, అసోసియేట్ ప్రొఫెసర్ ఇంగ్లీష్ 1, హిస్టరీ 1, మొత్తం 2 పోస్టులు ఉన్నాయి. మాస్టర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ 1, ట్రాన్స్లేషన్ ఆఫీసర్ రష్యన్ ఇంగ్లీష్ 18, అసిస్టెంట్ రిజిస్టర్ అదేవిధంగా చూసుకుంటే కస్టమ్స్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ అఫిలియేట్ ట్రిబ్యునల్ 5. ఇవన్నీ కూడా ఏంటంటే పోస్టుల యొక్క పేర్లుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత మనం చూసుకున్నట్లయితే వేతనం ఏ విధంగా ఉంటుందంటే సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఎలక్ట్రికల్, అదేవిధంగా చూసుకుంటే మాస్టర్ ఇన్ కంప్యూటర్ సైన్స్, అసిస్టెంట్ రిజిస్టర్ కస్టమ్స్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ అఫిలియేట్ ట్రిబ్యునల్ పోస్టులకు 15,600 నుండి 39,100 వరకు కూడా ఉంటుంది. తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు 37,400 నుండి 67,000 వరకు కూడా ఉంటుంది. ట్రాన్స్లేషన్ ఆఫీసర్ పోస్టులకు 9,300 నుండి 34,800 వరకు కూడా శాలరీ అనేది ఉంటుందన్నమాట. తర్వాత అర్హతలు సంబంధిత పోస్టులను అనుసరించి డిగ్రీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా తత్సమ విద్యార్హత, మాస్టర్స్ డిగ్రీ ప్లస్ పిహెచ్డి, బిఎస్సి, డిప్లొమా, లా డిగ్రీ, దీంతో పాటు నిబంధనల మేరకు ఉద్యోగానుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం, భాషా నైపుణ్యం తదితరాలు ఉండాలి అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత మనం చూసుకున్నట్లయితే వయోపరిమితి విషయానికి వస్తే సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఎలక్ట్రికల్, మాస్టర్ ఇన్ కంప్యూటర్ సైన్స్, అసిస్టెంట్ రిజిస్టర్ కస్టమ్స్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ అఫిలియేట్ ట్రిబ్యునల్ పోస్టులకు 35 ఏళ్ళు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు 50 ఏళ్ళు, ట్రాన్స్లేషన్ ఆఫీసర్ పోస్టులకు 30 ఏళ్ళు మించకూడదు. రిజర్వేషన్ నిబంధనలకు వర్తిస్తాయి అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిబంధనలకు వర్తిస్తాయి అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత మనం చూసుకున్నట్లయితే ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే ఇంటర్వ్యూ, రిక్రూట్మెంట్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. తర్వాత చూస్తే దరఖాస్తు యొక్క ఫీజు 25 రూపాయలు ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఎస్టీ, పిహెచ్డి మహిళా అభ్యర్థులకు ఫీజు అనేది లేదు అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత దరఖాస్తు విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 15, 2017గా చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత ఈ యొక్క వెబ్సైట్ ఇస్తున్నాను www.upsconline.nic.in అనేటటువంటి వెబ్సైట్ ద్వారా చూడొచ్చు అనమాట. ఇది మనకి ఈ రకంగా ఉంటుంది. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కింద నేను డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తాను. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. మీరందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అంతేకాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ఓకే, అలాగైతే పంచాయతీ సెక్రటరీ సాఫ్ట్ కాపీ కావాలని చెప్పి చాలామంది మెయిల్స్ పెట్టారు. వాళ్ళందరికీ కూడా రిప్లై పెట్టాము, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.